మీరైనా వచ్చారు ఇతను పంపించారు చంద్రుడు అన్నా ఇట్రా రండి. ఎన్నికల్లో మన పాటు ఉన్నటువంటి వారు వాల్మీకి శ్రీనివాసరెడ్డి నియోజకవర్గంలో కార్యకర్తల మధ్య నాయకుల ఎమ్మెల్యేగా అభ్యర్థులు గెలవడానికి అది చేసేటప్పుడు అభ్యర్థి వాళ్ళ అధిష్టానం పోయినా ఏదైనా మనకు పెద్ద దిక్కుగా మన వాసన గారింటికే మనం వెళ్తూ ఉంటాము. ఆయన మన బాధలు చెప్పుకొని మనకున్న సమస్యలు చెప్పుకుంటే ఆయన 2 నిమిషాల్లో మన సమస్య ఈరోజు సంతనూతలపాడు నియోజకవర్గపు ముఖ్య నాయకులతోటి మేము ఇక్కడ ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యంగా ఈ మధ్య జరిగిన రాజకీయ పరిణామాల మీద మనం ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. నేను దుంపా చెంచిరెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు సంతనూతలపాడు, అలాగే ఇక్కడ నియోజకవర్గంలోని మండల అధ్యక్షులు, ఇతర పార్టీ పెద్దలందరూ ఇక్కడికి వచ్చున్నారు. ముఖ్యంగా ఈ మధ్య సంతనూతలపాడు నియోజకవర్గానికి సంబంధించి రాజకీయ పరిణామాలు వేరువేరుగా ఉన్నాయి. ఇప్పుడు దాకా ఈ రేపు జరగబోయే ఎలక్షన్స్కి సంబంధించి రకరకాల క్యాండిడేట్లు ఊహాగానాలు జరిగినాయి. ఆ ఎజెండా అయిపోయింది. ప్రజెంటు అధిష్టానం ఒక క్యాండిడేట్ని నియమించి ఇక్కడ పంపించడం జరిగింది. అది నియోజకవర్గంలోని నాయకులకు కానీ జిల్లాలోని నాయకులకు కానీ ఎవరికి కూడా సంబంధం లేకుండా అధిష్టానం ఒక నిర్ణయం చేసి ఇక్కడ పంపించడం జరిగింది. ఇప్పటివరకు గత 35 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో ఏ చిన్న అవసరం ఉన్నా, పార్టీ అధికారంలో లేనప్పుడు కానీ ఇతరత్ర ఏ సమస్య ఉన్నా కానీ మన నాయకుడైన బాలినేని శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరం పోయి మేము ఇక్కడ పనులు చేసుకోవడం, ఆయన మా అవసరాలకి మా కష్టాల్లో ఆయన ఎప్పుడు ఉన్నాడు. మేము ఈ మధ్య రాజకీయ పరిణామాల్లో నియోజకవర్గంలోని నాయకులందరం మేము అడిగాం, అన్న ఎలక్షన్స్ వచ్చినాయి, ఇక్కడ రాజకీయ పరిణామాలు వివిధ రకాలుగా ఉన్నాయి, నువ్వు బాధ్యత తీసుకొని ఇక్కడ మాకు అండగా ఉండాలని కోరడం జరిగింది. దాని మీదట ఆయన ఇప్పుడు నా నియోజకవర్గం వరకే నాకు ఇబ్బందిగా ఉంది, నేను ఇతర నియోజకవర్గాలు పట్టించుకునే పరిస్థితుల్లో నేను లేనని చెప్పడం జరిగింది. ఇప్పుడు రకరకాలుగా
ఇప్పటి వరకు గత 35 సంవత్సరాల నుంచి 88లో రాజశేఖర రెడ్డి గారి మీటింగు సంతోంతలపాడులో పెట్టినప్పటి నుంచి కూడా ఆయనకి అందరమే అతి దగ్గర సమీపంగా ప్రతి ఒక్కరూ సొంత మనిషిలాగా వాళ్ళ ఇంట్లో పోయి పనిచేసుకుంటున్నాం. ఇక్కడ ఎవరైనా ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఉన్నప్పుడు మనం ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఎమ్మెల్యే తోటి కానీ ఇతరితర నాయకులతోటి కూడా ఆయన సమన్వయం చేసుకుంటూ ఈ నియోజకవర్గాన్ని చాలా బలంగా ప్రతిసారి ఇప్పుడు జరిగిన 6 ఎలక్షన్స్లో ఒక్కసారి ఓడిపోయి 5 సార్లు గెలవడం జరిగింది. దీనికి పూర్తిగా మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారి సహాయ సహకారాలతోటే ఈ నియోజకవర్గం ఇప్పుడు ముందుకు పోతుంటుంది. ఈ రాజకీయ పరిణామాల్లో మాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు ప్రజెంటు ఎవరైతే వస్తున్నారో దానికి ఎవరు బాధ్యత అని కూడా లేదు. వస్తున్నారు, దానికి ఫలానా వ్యక్తి వచ్చి ఇదిగో మేము క్యాండిడేట్ని పెట్టాము, దానికి మేము బాధ్యతగా ఉంటాము అని చెప్పిన దాఖలాలు అయితే ఇప్పటిదాకా లేవు. దాని మీద నియోజకవర్గంలోని నాయకులందరం మాట్లాడుకొని ఈ బాధ్యత వాసన్న అలా మౌనంగా ఉండటం ఈ నియోజకవర్గానికి చాలా ఇబ్బందికర పరిస్థితి. ఆయన మౌనం వేడి అధిష్టానంతో ఆయన మాట్లాడి ఈ నియోజకవర్గాన్ని ఒక బాటలో పెడతానే ఉద్దేశం మీద పెట్టాం. ఇది మా అధిష్టానాన్ని మేమందరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి, ఇక్కడ ఉన్న వాళ్ళందరం విధేయులమే. ఇది పార్టీ వ్యతిరేక కార్యక్రమం అయితే కాదు. మేమందరం మా అభిప్రాయాన్ని వాసన ద్వారా అధిష్టానానికి పంపించి ఈ నియోజకవర్గం రేపు రాబోయే ఎలక్షన్స్లో మా ప్రథమ శత్రువు తెలుగుదేశం పార్టీని ఎవరైతే ఓడించగలరో అలాంటి వ్యక్తిని పెద్దలందరం మాట్లాడుకొని పంపిస్తే బాగుంటుందని ముందుగా మేము నాయకులందరం మాట్లాడుకున్నాం. ఈ బాధ్యతని మన నాయకుడైన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు తీసుకుంటే బాగుంటుందనే ఉద్దేశం. ఎందుకంటే మా ఇక్కడ కాన్స్టిట్యున్సీలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా మేము పై స్థాయికి పోయి చెప్పుకునే పరిస్థితి అయితే మాకు లేదు. అంత ఇక్కడ మాకు అందుబాటులో ఉన్న వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారే. ఏ సమస్య ఉన్నా మాకు మొదటి నుంచి ఆయనతోటి అనుబంధం ఉంది, ఆయన పరిష్కరిస్తాడనే ఉద్దేశం మీద ఎప్పుడు మేము ఆయన అంటిపెట్టుకొని ఉన్నాం. కాబట్టి ఈ రాజకీయ పరిణామాల్లో ఆయన మౌనం వీడి ఈ నియోజకవర్గాన్ని గాడిలో పెట్టి రేపు రాబోయే ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీని అభ్యర్థిని ఓడించాలంటే తప్పనిసరిగా మాకు ఆయన సహాయ సహకారాలు కావాలని ఈ విషయమై మేమందరం ఇక్కడ చేరటం జరిగింది. ముందుగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ఏఎంసీ చైర్మన్ మద్దిపాడు, రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ఉరుకులు పరుగులు పట్టిస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఆలోచనతో ఆయన పార్టీ 175కు 175 సీట్లు గెలిపించాలనే దృక్పథంతో ఈ పరుగుని ప్రజల వద్ద నుంచి అందుకోవాలంటే మనకి బలమైన క్యాండిడేట్ కావాలని ఆలోచన చేసి ఉన్న క్యాండిడేట్లని మార్చి ఇంకొక దగ్గరికి వేయటం జరిగింది. అందులో భాగంగా మా సంతనూతలపాడు నియోజకవర్గంలో ఉన్న స్థానిక ఎమ్మెల్యేని మార్చి ఇంకొక క్యాండిడేట్ని వేయటం జరిగింది. అంత మటుకు బాగానే ఉంది. కానీ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులకు కానీ ఎవరి ప్రమేయం లేకుండా, ఎవరికి తెలియకుండా ఒక క్యాండిడేట్ని మేమే నిర్ణయించి మేము పంపిస్తున్నాం, మీరు వేయండి అనటం మాత్రం అది ఎంతవరకు సబబని మేము అడుగుతాము. మేము పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం లేదు, అధిష్టానాన్ని ధిక్కరించేది కూడా లేదు. కానీ మాకు పెద్ద దిక్కుగా ఈ ప్రకాశం జిల్లాకి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నాయకత్వం వహిస్తూ ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆయన దగ్గరికి వెళ్ళి మాకు ఇదిగో ఈ కష్టం వచ్చింది, ఈ ఎమ్మెల్యేతోటి ఈ ఇబ్బంది ఉంది, ఆ ఎమ్మెల్యేతోటి ఆ ఇబ్బంది ఉందని ఆయన్నే అడుగుతాం మేము. ఆయనే బాధ్యత, ఈ జిల్లాకి ఆయనే కింగు. అలాంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఈ క్యాండిడేట్ని ఈ విధంగా వేసారు ఏంటంటే నాకు తెలియదని అన్నాడు. కానీ ఎవరికి తెలియకుండా క్యాండిడేట్ మాకు తెలియకపోతే తెలియపోయింది. అదే జిల్లా నాయకత్వం వహిస్తున్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి నాలెడ్జీ కూడా లేకుండా క్యాండిడేట్లను తీసుకొస్తే ఎట్లా చేయాలి, ఏం చేయాలని అయోమయ స్థితిలో ఈ నియోజకవర్గం ఊగిసలాడుతూ ఉంది. వచ్చిన క్యాండిడేట్ మీద మాకేం వ్యతిరేకత లేదు, ఇంకో క్యాండిడేట్ని పెట్టినా మాకేం వ్యతిరేకత లేదు. క్యాండిడేట్ ఎవరైనా ఒక బాధ్యత తీసుకొని రేపు పొద్దున ఈ ప్రజలకి పని ఏదన్నా చేయాలన్నా, ఏదన్నా ప్రజలకి ఈ ఎమ్మెల్యే మాట వినకపోయినా, కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఒక బాధ్యతగా ఆయన దగ్గరికి వెళ్ళి అడగాలంటే బాధ్యతలు ఎవరు తీసుకుంటున్నారు?
పై స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు పోయే స్థాయి మాది కాదు. అదే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అయితే కష్టాలన్నీ తీరుస్తున్నాడు కాబట్టి ఆయన ఒక క్యాండిడేట్ని చూపించి ఈ క్యాండిడేట్కి మీరు అందరు చేయండి అని చెప్తే మేము చేయటానికి సిద్ధంగా ఉన్నాం. తెలుగుదేశాన్ని సిత్తుగా ఓడించి వాళ్ళు 3 పార్టీలు ఏకమైనా కూడా సిత్తుగా ఓడించి మేము వైఎస్ఆర్సీపీని విజయ పదంలో నడిపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆయన కోసం ఆయన ఏ క్యాండిడేట్ని చూపించి ఈ క్యాండిడేట్ని గెలిపిందంటే గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు ఎవరంటే వాళ్ళని ఏస్తే ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు, అందరు నిరుత్సాహంతో ఉన్నారు. ఈ నిరుత్సాహం పోగొట్టి యాక్టివ్గా పనిచేయాలంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ముందుకు వచ్చేంత వరదాకా ఈ కార్యక్రమాలు ఏ క్యాండిడేట్ వచ్చినా ఎవరు సహకరించే పరిస్థితి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. సిట్టింగ్ ఎమ్మెల్యేని మార్చి కొత్తగా ఒక అభ్యర్థిని నియమించడం జరిగింది. ఆ అభ్యర్థిని నియమించే విషయంలో మా నియోజకవర్గానికి సంబంధించిన నాయకులకు కానీ కార్యకర్తలు కానీ సంప్రదించకుండా నియమించడం జరిగింది. ఆ సమయంలో మేము బాలినేని వాసు గారి నాయకత్వంలో ఫస్ట్ నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచి ఆయన నాయకత్వంలో మేము పనిచేసాము. మేము వాసు గారి దగ్గరికి పోయి ఏం సార్ ఇట్లా మాకు ఎవరికి చెప్పకుండా కొత్త అభ్యర్థిని గుంటూరు నుంచి తీసుకొచ్చారు, అయినా మాకు ఇబ్బంది లేదు, మీరు ఏదో చెప్పండి అని అడిగితే ఆయన నాకు ఎలాంటి సంబంధం లేదు, నాది నేను చూసుకుంటున్నాను అని చెప్పడం జరిగింది. ఆ విషయంలో మా నియోజకవర్గ నాయకులందరూ చాలా బాధపడటం జరిగింది. కనీసం మాకు చెప్పపోయిన మా జిల్లా నాయకులు మా అందరికీ కష్ట నష్టాల్లో మా తోడుండి మమ్మల్ని నడిపించిన వారికి కూడా తెలియపరచుకోవటం మేము చాలా కార్యకర్తలందరూ చాలా బాధతో ఉన్నాం. ఇప్పుడైనా అధిష్టాన వర్గం మరలా పరిశీలించి వాసు గారితో మాట్లాడి ఎవరిని అభ్యర్థిగా నియమించినా మేము మంచి మెజార్టీతో గెలిపించి తప్పనిసరిగా తెలుగుదేశాన్ని ఓడించి జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇస్తాం. మేము అధిష్టానానికి కానీ పార్టీకి కానీ అలాంటి వ్యతిరేకత లేదు. మాకు మా నాయకుడికి సంబంధం లేకుండా నియమించిన అభ్యర్థి కాబట్టి ఇప్పుడైనా అధిష్టానం మన వాసు గారిని పరిగణలోకి తీసుకొని అభ్యర్థిని నియమిస్తారని వాసు గారు కూడా బాధ్యత తీసుకొని మా యొక్క విన్నపాన్ని మన్నించి అధిష్టానంతో మాట్లాడి మంచి ఎవరినైనా అభ్యర్థిని పెడితే మేము గెలిపించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. నా పేరు పోలవరపు శ్రీమన్నారాయణ. నేను నాగులపులపాడు మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని. మా నియోజకవర్గంలో గత 4 సభల నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఎవరిని టికెట్ ఇచ్చినా వరుసగా గెలిపించుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఉంటేనే ఈ నియోజకవర్గం విజయపదంలో నడుస్తుందని మేమందరం గట్టిగా నమ్ముతున్నాం. ఆయన ఆధ్వర్యంలో పనిచేసి గెలిపించుకోవడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. ఆయన వచ్చి ఎవరు అభ్యర్థి అయినా అందరం కలిసికట్టుగా పనిచేసి గెలిపించుకుంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం.